హలో, ఎట్టకేలకు గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు వచ్చాయి. ప్రతి అభ్యర్థి తన యొక్క వ్యక్తిగత వివరాలు అనగా ఐడి ద్వారా, అదేవిధంగా హాల్ టికెట్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం వల్ల వారికి వచ్చిన మార్క్స్ వివరాలు సర్వీస్ కమిషన్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతి అభ్యర్థిది ఓపెన్గా పబ్లిక్గా రిలీజ్ చేయలేదు. అంటే టోటల్ 21,000 మంది అభ్యర్థుల యొక్క టోటల్ మార్క్స్ని పబ్లిక్కి రిలీజ్ చేయలేదు. కేవలం వ్యక్తిగతంగా వ్యక్తుల యొక్క మార్క్స్ మాత్రమే అది డిక్లేర్ చేయడం జరిగింది. కావున ఎన్ని మార్క్స్ వస్తే మనకి 1:2 సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. అదేవిధంగా ఎన్ని మార్క్స్ వస్తే మనకి గ్రూప్ 1 సర్వీస్ అనగా గ్రూప్ 1 ఉద్యోగం వస్తుందో కూడా ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాలి. అంతేకాకుండా మళ్ళీ గ్రూప్ 1 మెయిన్స్లో ఏ అభ్యర్థి అయినా తక్కువ మార్కులు, ఒక పేపర్లో తక్కువ మార్కులు వచ్చాయని భావిస్తే వారికి రీకౌంటింగ్, పునర్మూల్యాంకనం కాదు, రీవాల్యుయేషన్ కాదు, రీకౌంటింగ్కి అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు. తక్కువ మార్కులు, ఏ పేపర్లైనా తక్కువ మార్కులు వచ్చినాయని భావిస్తే మీరు సద్వినియోగం చేసుకోవచ్చు. సమయం అనేది ఉంది, 15 రోజుల సమయం అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏమిటి అంటే, గ్రూప్ 1 మెయిన్స్ని కొంతమంది అభ్యర్థులు తెలుగు మీడియంలో రాశారు, మరికొంతమంది అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియంలో రాశారు. తెలుగు మీడియంలో రాసిన వారికి తక్కువ మార్కులు వచ్చాయనే ఒక అపోహ, ఒక రూమర్ నడుస్తుంది. ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి, గ్రూప్ 1 మెయిన్స్ ఇంగ్లీష్ మీడియంలో రాసిన వారికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని ఒక రూమర్, ఒక అపోహ నడుస్తుంది. ఇది కేవలం ఒక రూమర్గా, ఒక అపోహగా మాత్రమే భావించవచ్చు. మీడియం అనేది అనగా మాధ్యమం అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే. ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులు ఇంగ్లీష్ లిటరేచర్ స్థాయిలో రాయాల్సిన అవసరం లేదు. తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులు తెలుగు లిటరేచర్ స్థాయిలో ఆ స్క్రిప్ట్ ఉండాలి అనే నిబంధన లేదు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తే సివిల్ సర్వీస్ మెయిన్స్ ఎగ్జామినేషన్ని కొంతమంది అభ్యర్థులు భారతీయ భాషలలో అనగా భారత రాజ్యాంగంలో 8వ షెడ్యూల్లో పేర్కొన్న భారతీయ భాషలు రాస్తారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాధ్యమం విషయంలో ఎలాంటి డిస్క్రిమినేషన్ చూపించదు. అదేవిధంగా స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కూడా మీడియం విషయంలో, మాధ్యమం విషయంలో ఎలాంటి వివక్షత, ఎలాంటి డిస్క్రిమినేషన్ అనేది చూపించదు, పాటించదు. మీడియం అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే. అభ్యర్థి ప్రశ్నలు అర్థం చేసుకున్న విధానం, అదేవిధంగా దానికి రాసే విధానం పైన ఇన్ టైంలో సమయాన్ని పాటిస్తూ, ఇన్ టైంలో వర్డ్ లిమిట్ పాటిస్తూ రాస్తే మంచి మార్క్స్ వస్తాయి. గ్రూప్ 1 మెయిన్స్ని ఇంగ్లీష్ మీడియంలో 21,000 మంది రాసిన గ్రూప్ 1 మెయిన్స్ని ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది రాశారు? అదేవిధంగా 21,000 మందిలో గ్రూప్ 1 మెయిన్స్ రాసిన 21,000 మందిలో తెలుగు మీడియంలో ఎంతమంది రాశారు? ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చాయి, తెలుగు మీడియం వారికి ఎన్ని మార్క్స్ వచ్చాయి అనే ఈ వివరాలు కేవలం సర్వీస్ కమిషన్ వద్ద మాత్రమే ఉంటాయి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ, ఇలా ఏ స్టేట్ సర్వీస్ కమిషన్స్ కానీ, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ, అదేవిధంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ భాష విషయంలో, లాంగ్వేజ్ విషయంలో, మీడియం విషయంలో ఎలాంటి డిస్క్రిమినేషన్, వివక్షతను చూపదు. మీడియం అనేది కేవలం భావ వ్యక్తీకరణ సాధనం మాత్రమే. ఇంగ్లీష్ మీడియంలో ఎంతమంది రాశారు గ్రూప్ 1 మెయిన్స్, తెలుగు మీడియంలో ఎంతమంది రాశారు గ్రూప్ 1 మెయిన్స్, వారికి వచ్చిన మార్కుల వివరాలు అనేది కేవలం సర్వీస్ కమిషన్ వద్ద మాత్రమే ఉంటుంది. ఇది కేవలం ఒక అపోహ మాత్రంగా భావించవచ్చు, రూమర్గా మనం భావించవచ్చు.
సక్సెస్ఫుల్గా రాసి మంచి మార్క్స్ సాధించిన అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్.